హలో. రే రాయ్, నేనే రా జోజీ. అన్న ఇంటికి వచ్చారా అన్న? అవునరా, నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వు రేపొద్దున ఇక్కడికి వచ్చేసాయి. సరే అన్న, నేను అక్కడికి వస్తాను. సరే, రేపు కలుద్దాం. ఓకే. भाई मैं कितनी बार बोला ये नहीं आ सकता, फिर भी तू बाय 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 बाय. मैं बाद में फोन करूंगा. ఎప్పుడన్నా వచ్చారు? నేను నిన్నే వచ్చాను. అరే ఎవర్రాది? రాయా? నువ్వు ఇటువైపు వచ్చి చాలా రోజులవుతుందే. అంటే కాలేజీలో కొంచెం బిజీగా ఉన్నానంతే. ఆహా. చెప్పు డార్లింగ్. విషయం ఏంటో తెలుసు కదా? ఇంట్లో ఉన్నాను. సరే నువ్వు వచ్చి కూర్చో, నేను వస్తాను. రేపు నేను చెప్పిన చోటికి రా, అక్కడ మాట్లాడుకుందాం. తప్పకుండా రావాలి, సరేనా? వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చారా ఏంటి? అవును, ఇప్పుడే కాల్ చేశారు. ఇంకా ఎక్కువ రోజులు లేదు కదా? అవునవును, అది నిజమే. ఇప్పుడు అందర్నీ పిలిచే పనుంది కదా. సరే, మీరు చూసిన అమ్మాయి ఏం చేస్తుంది? తను కూడా ఢిల్లీలోనే ఉంటుంది, నర్సుగా. ఓ, అయితే క్రిస్టి పెళ్లికి రాదా? వస్తుంది. తను లేకుండా ఎలాగా? అది కూడా కరెక్టే. కానీ తనకి 3-4 రోజులే లీవ్ ఇస్తారు. అరెరే, అది చాలా కష్టం కదా. సరే, నువ్వు వచ్చే వారం ఇక్కడికి రా. నేను కొట్టుకెళ్ళి కొన్ని సరుకులు కొనాలి. ఓహో. రే, మీ యజమాని ఎక్కడ్రా? ఏ యజమాని? రే, మనం వెళ్ళి కలిసాం కదా మాలిక్ మనిషి రాశీతో. ఆయన హెల్ప్ అక్కర్లేదనుకుంటానరా. నెక్స్ట్ వీక్ అక్క వస్తుంది. తిరిగి వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్ళిపోతానరా. అలా వెళ్తే ప్రాబ్లం రాదుగా. నమస్తేనా. రే, ఏంట్రా పొద్దున్నే వచ్చేసావు? అవును, మాలిక్ వెళ్తాన్నావు కదా, ఏమైంది? అది అడుగుదామనే వచ్చానన్నా. అన్న, క్రిస్టీ జోసెఫ్ అన్న పేరు మీద ఎవరైనా మాలిక్ వెళ్తున్నారా అని తెలుసుకోవచ్చా అన్న? రే, అవన్నీ మనకి ఇక్కడి నుంచి తెలియరా. సరే, నేను ట్రై చేసి చూస్తాను. నా ఫ్రెండ్ ఒకడు ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. ఈ మే 6, 7 లేదంటే 8 ఈ తేదీలోనే ఉంటుంది క్రిస్టీ జోసెఫ్. ఓకే, నేను కనుక్కొని చెప్తాను. సరే. వెనకరా రావచ్చు. ఆపు. ఎక్కండి, త్వరగా ఎక్కండి. రెడ్ సారీ చాలా బాగుంది. తను ఏ చీర కట్టినా బాగుంటుంది. ఏయ్, అలా అతికించకూడదురా, ఇలా అతికించాలి. ఒక్క నిమిషం. ఓకే. రండి, లోపలికి రండి. నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళావురా? రాలేదు. అది కొంచెం బిజీగా ఉన్నాను అందుకే. సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు, సరేనా? వస్తాను. రే రాయ్, మా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి.
తమ్ముడు, శనివారం ఉదయం ఆ ఫ్లైట్కి నువ్వు చెప్పావు కదా, ఆ ప్యాసింజర్ క్రిస్టీ జోసెఫ్ తను టికెట్ బుక్ చేసుకుందిరా. అన్నా అదే ఫ్లైట్లో నాకు ఒక టికెట్ బుక్ చేయన్నా. ఓకే, నేను బుక్ చేసి చెప్తాను. మీ దీవెనలు మాకు కావలెను, మమ్ములని చల్లగా చూసుకొను. అన్నా కనీసం 20,000 కావాలి. రే ఎవరైడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడే ఏంటి తమ్ముడు? 15,000 అంటే చెప్పు, నీకు ఓకే అంటే చెప్పు. అన్నా ఏదైనా ఒక నిర్ణయానికి రే రండి. నీ ఫ్రెండేగా, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ మోడల్ బండికి అంత ఇస్తారో తెలీదా? నేనే ఎక్కువ ఇస్తున్నాను. ఎక్కడున్నారా? నిన్న కనిపించకుండా పోయావు. నిన్నంతా అక్కడే ఉన్నాను, కానీ మీకే నన్ను చూడడానికి టైం లేదు. అదేంటంటే నిన్న అమ్మాయి తరఫు వాళ్ళు కూడా వచ్చారు కదా, అందుకనే. ఆగు, నేను తనకిస్తున్నాను. ఇదిగో. శివ అన్న, నిన్న భోజనం ఎలా ఉంది? ఎందుకని నిన్ను ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు? మిగతా డబ్బులు మా నాన్నగారు ఇస్తారులే. ముందు నువ్వు బయలుదేరి ఇంటికి రా, నేను నిన్ను చూడాలి. అది కాదక్క, నేను కొంచెం బిజీగా ఉన్నాను. సరే రేపు ఆ, ఆ, రే, నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నాను. అలాగే నేను కొన్ని వస్తువులు కొనాలి. ఆ, అక్క నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఈ బండి ఎవరు కొనుక్కోరు, అలాగేనా? నేనే కొనుక్కుంటున్నాను. జానీ అన్న కొడుకు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇక్కడికి బండి రాకుండా నేను ఎవ్వరి చేతిలో డబ్బు పెట్టను. ఇదిగో మరో విషయం గుర్తుంచుకో, రేపు ఈ టైంకల్లా బండి ఉండాలి. రేపే ఇచ్చేస్తాను రేపు కాదన్నా, ఎల్లుండి. ఎల్లుండా? అయితే ఎల్లుండి ఇవ్వాలి. నీకు కూడా ఇచ్చేస్తాను, చెప్తున్నాను. ఇచ్చేస్తాను. సరే వెళ్ళండి. రారా. రేయ్ నన్ను అక్కడికి రప్పించొద్దు. రాంటానే నన్ను చూస్తేనే నీ మొహం మారిపోతోంది. అమ్మా, అవును, నువ్వెక్కడికి వెళ్తానని చెప్పావు? పాండిచేరి అమ్మా. ఒక 2 నెలల పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు వెళ్తున్నావు? ఉదయం బయలుదేరుతున్నాను, వెళ్ళి కాల్ చేస్తాను. సరే. అక్కడ పనేంట్రా? అది కాలేజ్ ప్రాజెక్టు. అయితే ఇప్పుడు నువ్వు కూడా ఎంగేజ్డ్. నేను కూడా తిరిగి 3 ఏళ్ల తర్వాతే వస్తాను. నిన్ను కూడా మళ్ళీ అప్పుడే తిరిగి చూడగలను. అది ప్రాబ్లం లేదక్క, ఇప్పుడు అన్న పెళ్ళికి వచ్చినట్టు వస్తారు కదా. లేదురా, ఇక నేను నా జీవితాన్ని చూసుకోవాలి. మనకి లైఫ్ అని ఒకటి ఉందిగా. రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? రేపు చెప్తాను. విషయం ఏంటో చెప్పు. రేపు ఖచ్చితంగా నువ్వు షాక్ అవుతావు, చూస్తుండు. విషయం ఏంటో చెప్పు. అవన్నీ సస్పెన్స్. చెప్పరా. అది తెలుసుకోకపోతే తల బద్దలైపోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు లేని సర్ప్రైజ్ అక్క అది. వెయిట్ చెయ్యి. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు నీకు కాల్ చేయాలి? ఫోన్ బ్యాగ్లో ఉండిపోయింది. అది ఇలా ఇచ్చి త్వరగా లోపలికి వెళ్ళు. ఎప్పుడు జరిగింది ఇది? నేను రాజేష్ షాప్లో ఉన్నాను, అప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అవునవును, ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి జరిగినట్టుంది. అవును, తను చెప్తేనే కానీ తెలియలేదు.
క్రిస్టీకి ఇవ్వమ్మా, నువ్వివ్వమ్మా. అమ్మా 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 ఓరి దేవుడా, తన చేతిని బాగా మర్దన చెయ్యి. అది రాజా అన్న కొట్లో ఉంటుంది. అక్కడ అన్ని దొరుకుతాయి, షామియానా, పాత్రలు. డాక్టర్ నిన్నే వచ్చి చూసి వెళ్ళారు. ఏ ప్రయోజనం లేదని చెప్పారు. లేదంటే మొత్తం నిన్నే అయిపోయి ఉండేది. మార్తాండవుని పిలిచి చెప్పారా? వాళ్ళందరూ అప్పుడే బయలుదేరిపోయారు. ఇంకా సేపట్లో ఫాదర్ ఇక్కడికి వచ్చేస్తారు. అదిగో ఫాదర్ కూడా వచ్చేసారు. ఏ రండి సంజు, ఫాదర్. రా. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇలా రా, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ బ్యాట్ హ్యాండిల్ ఇరిగిపోయింది, ఏమైంది? సర్వీస్ చేయడానికి ఇచ్చాను. నాతో ఆటలాడుకో. మెడ్రాస్లో ఎంఆర్ఎఫ్ వాళ్ళు స్వయంగా నా చేతికిచ్చారు. మర్చిపోకరా చర్చ్ మ్యాటర్. రే, చావు కట్టి గంట కట్రా. అయ్యో, తీసుకురావడం మర్చిపోయాను ఫాదర్. ఇప్పుడే తీసుకొస్తాను. ఏమంటున్నావురా? ఒకవేళ పోతే దీంతో కొట్టాలి. సరే, వెళ్ళి తీసుకురా. రాయ్, నువ్వు వాడితో వెళ్ళు. ఎక్కడున్నారు? లోపల ఫాదర్. రే, ముసలు చచ్చేలా ఉన్నట్టు కదా, మరి నువ్వు ఎలా బయలుదేరతావురా? సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మ్యాటరే కదా, అయిపోయిందా? అయిపోయిందా? త్వరగా పోనీ, గంట కొట్టాలి. పోనీ పోనీ త్వరగా త్వరగా త్వరగా. ఇటే ఇటు తిప్పు తిప్పు. మీరు ఎంత దూరంలో ఉన్నారు? ఫాదర్ గారు ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు. వాడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు తొందరగా రా. ఏమండి, మీరిక్కడ కూర్చుంటే ఎలాగా? అక్కడ వాళ్ళందరూ నిలబడ్డారు. కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నన్ను కొంచెం కూర్చొనివ్వమ్మా. నేను రేపు వెళ్ళాల్సిన టికెట్ క్యాన్సిల్ చేశాను. బామ్మకిలా ఉంటే నేను ఎలా వెళ్తాను? అదే మంచిది. ఇదిగో, నువ్వు రేపు ట్రిప్ని క్యాన్సిల్ చేసుకో, సరేనా? ఇప్పుడు విషయం అది కాదురా. మా అమ్మకి ఏదైనా జరిగితే ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయి? నేను పంపించిన డబ్బంతా ఏం చేశారు నానా? ఏంటి, నువ్వు ఇచ్చిన డబ్బులు ఎక్కడవుతున్నావా? ఇక్కడ ఎన్ని ఖర్చులున్నాయని తెలుసా? ఏంటా ఖర్చులు? వీడి పెళ్ళేమో ఇప్పుడే అయ్యింది. వాడి పెళ్లికి నేనెదుకని? అమ్మా, జెండు బాంబు తీసుకెళ్ళి రాయి, అప్పుడే బాగుంటుంది. ఏమ్మా, వాడు చెప్పింది నిజమే. నువ్వు తర్వాత వెళ్ళొచ్చమ్మా. ఊరోళ్ళందరూ ఏమంటారు? ఏమైందిరా? బామ్మ చనిపోయిందా? నేను ఒక విషయం చెప్పాలి ఫాదర్. అలాగైతే నువ్వు రేపు బయలుదేరుతున్నావు అనమాట. రేపు వెళ్లాల్సిన ఏర్పాట్లన్నీ ఓకేనా? ఈ వయసులో నీ ప్రేమ కోసం ఎంత దూరం వెళ్తున్నావా? నీకంత మంచి జరుగుతుందిరా. అయితే ఈరోజు నైట్ బాంబు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నువ్వు వెళ్ళరా.